హలో హాయ్ వెల్కమ్ టు కుకింగ్ విత్ mrudula.blogspot.com. మీ సలహాలు సూచనలు పంపాల్సిన నా ఈమెయిల్ అడ్రస్ reddy.mrudula@gmail.com. మీ కామెంట్స్ని నా బ్లాగ్ కుకింగ్ విత్ మృదులాలో కూడా పోస్ట్ చేయొచ్చు. ఈరోజు మనము పీనట్ చట్నీ రెసిపీ చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక చిన్న కప్పు పల్లీలు, 10 పచ్చిమిరపకాయలు, పావు ఇంచు అల్లం ముక్క, పావు టేబుల్ స్పూన్ బెల్లం, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నూనె, తగినన్ని నీళ్ళు, 2 ఎండుమిరపకాయలు, వీటిని 1 ఇంచ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, పావు టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 రెబ్బలు చింతపండు, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాము. ముందుగా చింతపండుని ఒక గిన్నెలో వేసి కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి పల్లీలు వేసి వాటిని దూరగా వేయించుకోవాలి. అవి తీసి ఒక ప్లేట్లో వేసి కొంచెం సేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ నూనె వేసి అది వేడయ్యాక పచ్చిమిరపకాయలు వేసి దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చిమిరపకాయ ముక్కల్ని నూనెలోంచి తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేయించుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, బెల్లం, అల్లం ముక్క, ఉప్పు, చింతపండు వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ మీకు థిక్గా ఉండాలో పలుచగా ఉండాలో అన్న దాన్ని బట్టి నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1/2 టేబుల్ స్పూన్ నూనె వేసి అది వేడయ్యాక ఎండుమిర్చి, మినపప్పు, ఆవాలు వేసి తాలింపు పెట్టాలి. చివరగా కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ మిశ్రమాన్ని చట్నీ పైన వేసి బాగా కలపాలి. అంతే, ఎంతో రుచికరమైన పల్లీల చట్నీ రెడీ. ఇది ఇడ్లీ, దోశ, ఉప్మాలోకి చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ డీటెయిల్డ్ స్టెప్స్ నా బ్లాగ్ కుకింగ్ విత్ మృదులాలో కూడా చూడొచ్చు. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.